వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ పండుగకు భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకున్న మహిళలు అందంగా బతుకమ్మలు పేర్చారు. ఆడపడుచుల రాకతో ఎల్బీ స్టేడియం సందడిగా మారింది. కాసేపట్లో వేలాది మంది మహిళలు ర్యాలీగా ట్యాంక్ బండ్ కు బయలుదేరనున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎల్బీ స్టేడియంకు వచ్చి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే గోపురాల అలరించి రాగమాల అరచేతులాట చూడ ఊరంత గుంపుగూడ అలనింగి సెలవరేల పయనించే పడువలీల దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు సెన్నంగి పూరేడు విడగువ్వ వల్లంకి తీతూక కొడవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పతి పట్టే శ్రీమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట. కంకులతను వెళ్ళవెన్న పాల సత్తు నవ్వులొలికే పల్లె పెదవి సిక్కులొలికే నీలి పైట పాల పిట్ట నేల పైన వాలి కొలక పువ్వులు చిమ్మిన పుప్పొడి తోవల తుమ్మెద సవ్వడి పల్లె పరిసరాలెల్లా ప్రకృతి గంధాలు జిల్లా జిల్లేలమ్మ 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 పసుపులోలే సింగిడమ్మ వెండేనమ్మ కొనుగుపమ్మ పున్నమోలే పూసెనమ్మ. వాకిట చెల్లెలాలికిడి కను చెలి మెలో ఉబికిన తడి జిల్లేలమ్మ సందమా పురి విప్పిన ఆనందం పుట్టినింటి అనుబంధం జిల్లేలమ్మ సందమా స్వచ్ఛమైన పల్లె గుణం కలుపుగోలు చిలిపితనం బడిగుడి చావిడి అరుగుల ఆడి పాడిన బాల్యం పూల రాసి మకరందం పల్లెకు బతుకమ్మందం జిల్లేలమ్మ 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 సందమామ బంగారమ్మ తంగేడమ్మ పసుపులు రే సింగిడమ్మ వెండేనమ్మ గునుగుపమ్మ పున్నమొలే పూసెనమ్మ చెరువు ఊరి చంద్రవంక ఎగిసి పారు సిరులడొంక జిల్లేలమ్మ సందమా ఆడి పంట కాదిరువు పల్లెకు తానే పరువు జిల్లేలమ్మ సందమా కలువ నొప్పి అలల దరువు సంబురాలకే నెలవు జిల్లేలమ్మ సందమా పూల సంగమ అల్లిక నోములు నోచే వేదిక జిల్లేలమ్మ సందమా నీటిలో తోటై పోసే నేల పూల పండగ జిల్లేలమ్మ 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 సందమామ జిల్లేలమ్మ 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 సందమామ బంగారమ్మ తంగేడమ్మ పసుపులు రే సింగిడమ్మ వెండేనమ్మ గునుగుపమ్మ పున్నమోలే పూసెనమ్మ జిల్లేలమ్మ 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 సందమామ జిల్లేలమ్మ 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 సందమామ జిల్లేలమ్మ 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 సందమామ జిల్లేలమ్మ 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 సందమామ. పుడమి ఎదల పైన పురుడోసుకున్న కరుణాల తల్లివమ్మ ఈ మట్టి బిడ్డల ఇలవేలు పైన మా ఇంటింటి దేవతమ్మ గలగల గాజుల పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరణి వాకిట్లో కొలువు తీరేవు బతుకమ్మ తల్లిగా సేవలందేవు బతుకమ్మ తల్లిగా సేవలందేవు
బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం బతుకమ్మ నీ రూపం మా బతుకుల్లో దీపం తెలంగాణ మట్టి బిడ్డల ఇలవేలుపువమ్మ మాయమ్మ బతుకమ్మ మా బతుకే నీవమ్మ ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో 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 బతుకమ్మ ఉయ్యాలో ఊహలకే ఊపిరి పోసిన రూపం నీది బతుకమ్మ ఉయ్యాలో భారీ ఊరేగింపుతో భారీ శక్తంతో ప్రారంభం చేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారి సతీమణి శోభా చంద్రశేఖరరావు గారు ప్రారంభిస్తారు. లక్షల మంది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మహిళ ఘనంగా నిర్వహించుకోవడం, చీరలు, కొత్త చీరలు, లక్షల చీరలు ఇవ్వడం జరిగింది, చేనేత చీరలు ఇవ్వడం జరిగింది. మా కేటీఆర్ గారు సిరిసిల్ల నుంచి మిగతా ప్రాంతాల నుంచి చాలా వరకు చీరలు తెప్పించడం జరిగింది. ప్రతి కుటుంబంలో ఏదో ఒక లబ్ధి పొందుతూ ఎంతో సంతోషంగా ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ముందు రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకుంటాం. వర్షం వచ్చినా, మెరుపులు మెరిచినా, తుఫాను వచ్చినా ఇది ఆగదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఉయ్యాలో సత్తుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో ఈరొక్క పొత్తుల్లో మెరిసేటి అందం ఉయ్యాలో రామ ఉయ్యాలో త్యాగాల దారుల్లో అల్లిన బంధం ఉయ్యాలో రామ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో 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 బతుకమ్మ ఉయ్యాలో గంగమ్మను ముత్తాడ బయలెల్లే ఉయ్యాలో 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 గౌరమ్మ ఉయ్యాలో ఎల్లి మల్లేడు రావే తల్లి ఉయ్యాలో 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 బతుకమ్మ ఉయ్యాలో గంగమ్మను ముత్తాడ బయలెల్లే ఉయ్యాలో
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ పండుగకు భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకున్న మహిళలు అందంగా బతుకమ్మలు పేర్చారు. ఆడపడుచుల రాకతో ఎల్బీ స్టేడియం సందడిగా మారింది. కాసేపట్లో వేలాది మంది మహిళలు ర్యాలీగా ట్యాంక్ బండ్ కు బయలుదేరనున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎల్బీ స్టేడియం కు వచ్చి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి విశేషాల గురించి హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఈ బతుకమ్మ పండుగకు ఎల్బీ స్టేడియం ముస్తాబైందని చెప్పొచ్చు. ఆడపడుచులందరూ కూడా ఆల్రెడీ వివిధ జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎల్బీ స్టేడియం కు విచ్చేశారు. అయితే ఇక్కడ ఏర్పాట్లను అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పండుగ ఏర్పాట్లను పరిశీలించేందుకు సంస్కృతి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న విషయాల్ని సార్ చెప్పండి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ పండుగ? మీకు తెలుసు, వర్షం బాగా పడుతుంది. గంట వరకు కూడా చాలా వర్షం ఉంది. ఇంత వర్షం పడ్డా కూడా మరి వేల మంది జనం రావడం జరిగింది. వర్షం కూడా లెక్క చేయకుండా మంచిగానే ఉన్న ఏర్పాట్లన్నీ కూడా. పూలు, బాణసంచా ఉంది అక్కడ. ఈసారి ప్రత్యేకంగా శకటం, మన ప్రాజెక్టులు, నీళ్లు, ప్రత్యేకమైన శకటంతో మన తంగడి పూలు అవన్నీతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా మనం బయలుదేరుతా ఉన్నాం. టైం పడుతుంది సార్ అంటే స్టార్ట్ కావడానికి? ఎంత మంది వస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇంకా వర్షం పడ్డది కనుక ఇంత అని చెప్పడానికి రాదు. బయట కూడా ఇప్పుడు వర్షం పడుతుంది కూడా ఫోన్లు చేస్తా ఉన్నాం. ఎల్బీ నగర్ సైడ్, అటు సైడ్లో కూడా చాలా వర్షం పడ్డది అని చెప్పి. అయినా కూడా ఊహించిన స్థాయిలో అందరు కూడా చాలా మంది వస్తారు, పెద్ద ఎత్తున వస్తారు. కొంచెం రాని వాళ్ళు ఎక్కడికక్కడనే వాళ్ళు కూడా అక్కడనే సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి లేక్స్ దగ్గర చేసుకుంటామని చెప్పడం జరిగింది. మేము కూడా ఓకే చేయండి అని చెప్పడం జరిగింది. సంబంధించి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు సార్? వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చిర్రు. అరేంజ్మెంట్స్ వాళ్ళకి కావాల్సిన నీళ్లు, స్నాక్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తామమ్మా. సో అంటే వర్షం పడింది ఆల్మోస్ట్ 2 hours వరకు కూడా. ఇప్పుడు కూడా వర్షం పడే ఛాన్సెస్ చాలా కనబడుతున్నాయి కదా. సో ఏమన్నా ఆటంకం కలిగించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? మా అక్కలను అడిగితే వర్షం పడ్డా మేము వస్తాము, వర్షంలో ఎన్ని మెరుపులు మరిచినా కానీ మేము వస్తామనే వచ్చిర్రు. వాళ్ళు చివరి వరకు ఉంటారు వీళ్ళు. సో ఓవరాల్ గా ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి మాత్రం ఆడపడుచులకు అన్ని రకాల ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందనేసి మంత్రి వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఆడవాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరూ సిద్ధమయ్యారు. కొంతమందిని మనం కూడా మాట్లాడిద్దాం. టీజీఓ అధ్యక్షురాలు మమత గారు కూడా ఉన్నారు, ఆవిడని మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, పండగ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు చిన్నప్పటి నుంచి కూడా కావచ్చు? బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడపడుచులకే సొంతమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. ఈ పండుగని మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంత ఘనంగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. మనందరికీ తెలుసు, గత 6 సంవత్సరాల నుంచి రాష్ట్రం అధికారికంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించినందువల్ల ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో అన్ని చోట్ల వీధిలో వాడల మరి బతుకమ్మ ఉత్సవాలతో గత 9 రోజులుగా హోరెత్తుతుంది. ఇది ముఖ్యంగా మహిళల ఐక్యతకు, అదేవిధంగా వాళ్ళ ఆత్మవిశ్వాసానికి. ఎందుకంటే బతుకమ్మ సందర్భంగా అందరూ గ్యాదర్ అవుతారు. ఇక్కడ పేద, ధనిక, లేకపోతే కుల, మతం అనేది ఏమీ లేకుండా అందరూ వచ్చి 9 రోజులు, ఏ పండుగైనా 1-2 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం మనం. అటువంటి 9 రోజుల్లో కూడా అత్యంత ఉత్సాహంతో మరి ఈ దసరా అప్పుడు ఈ పండుగను జరుపుకోవటం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ఉద్యమ కాలంలో మేము ప్రతి వేదిక మీద కూడా మరి బతుకమ్మ పండుగని ముందుకు తెచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరింత బలంగా కేంద్రానికి వినిపించడానికి అప్పుడు ప్రయత్నాలు చేశాము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గత 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వమే పండుగ నిర్వహించడం పట్ల మరి మహిళా సోదరీమణులందరూ కూడా పెద్ద ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మేము ప్రతి రోజు కూడా ఈ పండుగని 9 రోజులు కూడా ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులు జరపడం జరిగిందండి. లాస్ట్ టైం గిన్నీస్ బుక్ రికార్డ్ కి బాగా ట్రై చేశారు, కానీ వర్షం కారణంగా ఇట్లా సాధించలేకపోయారు. మరి ఈ ఇయర్ ఏమన్నా అట్లాంటివి ఏమన్నా అరేంజ్మెంట్స్ చేశారా? ఏమన్నా ట్రై చేస్తున్నారు ఈసారి ఇక్కడ మరి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ పండుగ జరుగుతుంది. మేము జిహెచ్ఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశాం. గిన్నీస్ బుక్ రికార్డ్ అటువంటిది ఏమీ లేదు. ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా వర్షము మనకి ప్రతిసారి కూడా ఈ సీజన్లో వర్షం పడటం అనేది న్యాచురల్. కాబట్టి వర్షం వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా మరి చేయటం జరిగింది. మన హుస్సేన్ సాగర్ దగ్గర కానీ, ఎల్బీ స్టేడియం దగ్గర నుంచి కానీ, అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మహిళలందరూ మీరందరూ చూస్తున్నారు, పెద్ద ఎత్తున చాలా మంది ఇక్కడ గ్యాదర్ అయ్యి బతుకమ్మలతోని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వర్షం ఆల్రెడీ తగ్గిపోయింది కాబట్టి దీనికి ఎటువంటి ఆటంకం ఉండదని చెప్పి మేము అనుకుంటున్నాం. సో వర్షం పడ్డప్పటికీ కూడా తప్పకుండా బతుకమ్మ సెలబ్రేషన్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కూడా పార్టిసిపేట్ చేస్తారనేసి కూడా మనకి ఇక్కడ
ప్రభుత్వం తరపున వచ్చిన అధికారులు మనకు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు సిచ్యువేషన్ మాత్రం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎల్బీ స్టేడియం ఏదైతే ఉందో ఎల్బీ స్టేడియం నుంచి మాత్రం ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు వెళ్లేందుకు మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో మాత్రం. సో ఇక్కడ నుంచి దాదాపు ఇప్పటి వరకే 2000కు పైగా జనాలు మాత్రం వచ్చి ఉన్నారు. సో ఇంకా కూడా గ్యాదర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనేసి ఇప్పటి వరకు అధికారులు చెప్పారు. మరి గ్యాదర్ అవుతారా లేదా అన్నది మాత్రం మనం చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ నుంచి బతుకమ్మలన్నింటినీ తీసుకొని ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ ట్యాంక్ బండ్ వద్దనే ఆడడం జరుగుతుంది. ఎందుకంటే వర్షం వచ్చిన కారణంగా ఎల్బీ స్టేడియం అంతా తడిచి ముద్దయింది. ఇక్కడ ఆడే ప్రసక్తి మాత్రం కనిపిస్తలేదు. ఎందుకంటే గడ్డి మొత్తం బురదమయంగా మారింది. అందుకనే ఇక్కడ ఆడే సిచ్యువేషన్ మాత్రం లేదు. అందుకనే ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ వరకు వెళ్లిన తర్వాతనే అక్కడ ఆట కార్యక్రమాలు అలాగే బతుకమ్మ ఆటపాటలకు దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మాత్రం అక్కడే చేశామనేసి చెప్పారు అధికారులు. అట్లాగే ఇక్కడ మాత్రం ఆడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. కొంతమందిని మాట్లాడిద్దాం ఎక్కడి నుంచి వచ్చిరని. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? మేము ఎల్బీ నగర్ సరూర్ నగర్ సర్కిల్ మాది గడ్డి అన్నారం డివిజన్, అక్కడ నుండి వచ్చినాం మేము. ఎట్లా ఆడతారు బతుకమ్మ? చిన్నప్పుడు ఎట్లా ఆడుతుండే మీరు? చిన్నప్పుడు కూడా బాగా ఆడేవాళ్ళం. ఇప్పుడు కూడా మా కేసీఆర్ గారు బాగా ఊపిచ్చారు మాకు. మళ్ళీ అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి? అలాంటివి మళ్ళీ గుర్తు చేపిస్తున్నారు. అలాంటి ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఇప్పుడు మా కేసీఆర్ గారు గుర్తు చేపిస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రాంలు చాలా మాకు ఇష్టం. అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయమ్మా? మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. చెప్పమ్మా అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి? అరేంజ్మెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. జనాలు ఇంకా కొంచెం బాగా ఎక్కువగా రావాలి అని మేము ఆశిస్తున్నాము. అంటే వర్షం వచ్చిన కారణంగానే రాలేదనుకుంటున్నా ఏంటి? ఎందుకు రాలేదు? వర్షం కారణంగానే రాలేదండి. వేరే రోజు వచ్చేవాళ్ళు. ఇది అందరి ఇంట్లో పండే కదండి. ఈ రోజు కాకుండా ముందు రోజు పెడితే చాలా మంది వచ్చేవాళ్ళు. హాల్ అసలు మీకు టైం ఉండేది, ఇది అసలు ప్లేస్ ఉండేది కాదు అసలు. అమ్మ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అంబర్పేట నుంచి వచ్చాం మేడం. అంబర్పేట నుంచి వచ్చాం. పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? మంచిగా ఉంది, బాగుంది మేడం. ఇక్కడ నుంచి ఇప్పుడు బతుకమ్మలను తీసుకొని మీరు ట్యాంక్ బండ్ వరకు వెళ్తారా? ఎట్లా వెళ్తాం మేడం. అట్లాగే కదా మన సంవత్సరానికి ఒకసారి కదా వచ్చేది. ఎప్పటి వరకు ఇక్కడే ఉంటామనేసి వచ్చిరు ఇక్కడికి మీరు అందరూ? 7:30 అవుతుందో 8 అవుతుందో అప్పటిదాకా ఇక్కడే ఉందామని వచ్చినాము అట్లా. సో ఓవరాల్ గా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు అందరూ బతుకమ్మలను తీసుకొని ర్యాలీగా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు ట్యాంక్ బండ్ వరకు. ఆల్మోస్ట్ సెక్యూరిటీ టైట్ చేసి సెక్యూరిటీ నడుమనే ఇక్కడ బతుకమ్మలను మాత్రం ఇక్కడ నుంచి ఓవరాల్ గా ట్యాంక్ బండ్ వరకు పంపిస్తున్నారు. సో మధ్యలో కూడా ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఇక్కడ పోలీస్ సిబ్బంది మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆ విధంగానే పిల్లలందరినీ కూడా పంపిస్తున్నారు. సో ఇక్కడ నుంచి దాదాపు ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ ఎల్బీ స్టేడియం మొత్తం ఖాళీ అవుతుంది. ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ వద్ద మాత్రం బతుకమ్మ ఆటపాటలు సెలబ్రేషన్స్ ఉంటుంది. బతుకమ్మ ఆటపాటల సెలబ్రేషన్స్ కూడా దాదాపు 8-8:30 గంటల వరకు కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ ట్యాంక్ బండ్ వద్ద ఉంటాయి. సో ఓవరాల్ గా బాణసంచ కాల్చిన తర్వాత మాత్రం ఈ సెలబ్రేషన్స్ కి ఎండ్ ఉంటుందనేసి కూడా ఇప్పటివరకు మంత్రి గారు చెప్పారు. అదే విధంగా 8:30 తర్వాత మాత్రం ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ సెలబ్రేషన్స్ ఓవరాల్ గా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మాత్రం ఎల్బీ స్టేడియం మాత్రం ఖాళీ అవుతుంది. ఇది ఇక్కడ ఎల్బీ స్టేడియంలోని బతుకమ్మకు సంబంధించిన సమాచారం. ఓవర్ టు యు మాధురి. కోలో కోలో కోల్ కొమ్మ పూసే కోల్ సుక్క పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ వాకిలి ఊడ్చే కోల్ అలుగే మోసల్లే కోల్ అద్దల వాకిట్లో ముగ్గుల్ని వేసే కోల్ గడపల్లో పసుపు కుంకుమ పసి పాపై మురవంగా. బులెటిన్లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.